పోయి వచ్చినావారా బావతో మాట్లాడినావా? ఏమన్నాడు? చెల్లెని చేసుకుంటున్నాడా? లేదమ్మా, బావకి ఎంత చెప్పినా వినట్లేదే, చెల్లెని చేసుకొని అంటాడు. ఎందుకట బిడ్డ? మరి ఏం సంగతో చెప్పిండా మరి? అమ్మ, చెల్లెని నా కార్తీక ప్రేమించిన విషయం ఆ బావకు తెలిసిందే, అందుకే చెల్లెని చేసుకొని అంటాడే బావ. అవన్నీ వట్టి మాటలే బావా అని చెప్పపోయినవరా? ఎవరు చెప్పిండట మరి? చెప్పినమ్మా, బావకి ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేడా ఇక. ఎవర్రా చెప్పినోడు? వాడు నాశనం గాను నా బిడ్డ జీవితం గిట్ల చేస్తాడు. చెల్లె, ఇన్ని రోజులు బట్టి ఊళ్ళో కాబట్టి నా ఇజ్జత్ మొత్తం పోయిందే. నువ్వు ఈ విషయంలో ఏమైనా చేసినావా? నేను దండం పెడతాను, చెప్పవే. అన్న నేనే నీకు దండం పెడతా అన్న, నన్ను అనుమానించడం ఆపన్నా, నాకు ఎట్లాంటి సంబంధం లేదు దీంతో. ఇట్లా చేసేటని చేసుకుంటే నాకేం తెలియదు అని అంటానవే. నేను మాత్రం చెప్తానా, నిన్ను మాత్రం కార్తీకానికి ఇచ్చి మాత్రం అస్సలు పెళ్లి చేయనే. ఏందన్నా దీంట్లో నేనేమైనా చేసిందా, కార్తీక్ ఏమైనా చేసిందా? ఎవడో చెప్పిందని పట్టుకొని మమ్మల్ని అంటానవేంది నువ్వు? లేదే చెల్లె, నువ్వు ఎన్ని చెప్పిన నమ్మనే. కార్తీకాన్ని మాత్రం నీకు దక్కనే, వాడిని చంపి మాత్రం జైలుకు పోతా చెప్తాను. ఎందుకన్నా కార్తీక్ మీద ఇంత పగ పెంచుకుంటాను? నువ్వు ఇంత చేస్తున్నా కార్తీక్ ఒక్కరోజైనా నేను ఒక్క మాట ఆయన అన్నాడా? వాడు అట్లాంటి భక్తులు అని చెల్లె, ఆయన వాందే కులం మనదే కులమే. నిన్ను పెళ్లి చేయకుండా నేను చూస్తా కానీ వానికైతే దక్కనేనే. అన్న ఈ రోజుల్లో కూడా క్యాస్ట్ ఏందన్నా, కార్తీక్ మంచిగా బీటెక్ చేసిండు, అటు హైదరాబాద్ పోయిండు అనుకో మంచి మంచి జాబ్లు వస్తాయన్నా. చెల్లె, ఉన్న అమ్మాయిన పర్లేదు, ఒక మంచి జాబ్ చేసి నుంచి పెళ్లి చేస్తా తప్ప ఆ కార్తీక్ మాత్రం అసలు ఇచ్చి పెళ్లి చేయను. ఇంకా వాడిని చూసేట్టు అనుకో నీ కర్మ ఇక. ఏమైందే కళ్యాణి? అసలు కావ్య నుంచి ఏం అప్డేట్ లేదు వాళ్ళ ఇంట్లో, అసలు ఏమైందో ఏమో. అసలు వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయిని ఏమంటున్నారో ఏమో, వాళ్ళ బావ అర్థం చేసుకున్నాడో లేదో. ఎందుకు బావ లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నావు అమ్మాయికి? ఏమోనే కళ్యాణి, ఇక ఆ దేవుందే వల్ల వాళ్ళ బావ కావ్యని అర్థం చేసుకుని ఆమె ఏమకపోతే అదే హ్యాపీయే. లేదంటే నువ్వు అన్నట్టు మొత్తం రచ్చ అవుతుంది. వాళ్ళ బావ అర్థం చేసుకున్నాడు అనుకో హ్యాపీ బావ. అర్థం చేసుకోకుండా కావ్యని నాకు కావాలని పట్టుబట్టిండు అనుకో, ఇక నువ్వు కావ్యని మర్చిపోవాల్సిందే. అట్లేం జరగదు తీయే. వాళ్ళ బావ కావ్యనే కావాలని పట్టుబట్టినా కూడా కావ్య వద్దనే చెప్తుంది. ఎందుకంటే నాన్న పోయినప్పుడే కావ్య నేనే కావాలని చెప్పి గట్టిగా పట్టుబట్టింది. అలాంటి వాళ్ళ బావని ఎలా వేసుకుంటుంది చెప్పు? సరే బావ, ఇప్పటిదాకా చేసింది చాలు, ఇంకా నువ్వేం చెయ్యకు. కావ్య అక్కడ ఫోన్ చేసి అప్డేట్ ఇస్తుంది కదా, అప్పుడు ఆలోచించు.